3,000 మెంబర్స్. ఒక్క లక్కీ సబ్స్క్రైబర్ ఎవరో ఎంత పెద్ద డైజెషన్ చూడాడు. నీ పేరు కూడా రాయాలా? 630 577. వంట చేసేసి అలవాటు 80-961. అందరికి ఐ లవ్ యూ బ్రో. ఆ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫిక్సింగ్ ఆయనే. నా నెంబర్ ఎంతదేమో అనుకున్నా. చూడు లేదు నాకైతే నడువు నొప్పి వస్తున్నాయి. రోడ్డు మీద వదిలేసాడన్న యాక్సిడెంట్ లో అంట. బా రాసే లోపల టైర్డ్ అయిపోయినాయి కదా బా. Hello, what's up, Manchester family? Welcome back to our channel. Welcome back, guys. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీ అందరికీ తెలుసు, గివ్ అవే కాంటెస్ట్ ప్లే చేసామన్నమాట మనం మన లాస్ట్ వీడియోలో. సో హస్కీ పప్పీస్ గివ్ అవే అని చెప్పేసి. సో దగ్గర చాలా మంది ఎంతమంది మెసేజ్ చేశారంటే మీరు నంబర్ నా బిజినెస్ వాట్సాప్ నెంబర్కి దగ్గర 3,000 కాల్స్ మీద కాల్స్ దమ్. నాకైతే బాబు చేయకండి రా అన్న కూడా ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నారు. నేనైతే ఫ్లైట్ మోడ్ ఎక్కేసిన, ఫోన్ అయితే ఫ్లైట్ మోడ్ ఎక్కిచ్చేసిన. అండ్ అంత టార్చర్ చూపించారు నాకైతే. అది ప్రేమ, మరి వాళ్ళ ప్రేమకి ఇంకేది సాటలేదు మరి. ఇంకా అట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే 3,000+ మెసేజెస్ వచ్చాయి పప్పీస్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి. పేపర్స్ కట్ చేసిన తర్వాత చిట్టీలు టైప్ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ దీనికి అంటే పప్పీస్ని పెంచుకోగలరో లేదా మంచి చూసుకుంటారో హోమ్ స్పేస్ కానీ అన్నీ చెక్ చేసి ఆ నంబర్స్ అన్నీ తీసి మనం నంబర్స్ రాసి మనం చిట్టీస్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసిస్తాం. ఒక దాంట్లో వేసి ఒక ఫైనల్గా ఒకటి తీద్దాం. ఆ ఒక్క లక్కీ సబ్స్క్రైబర్ ఎవరో ఆ లక్కీ సబ్స్క్రైబర్తో ఈ వీడియోలోనే ఫోన్ మాట్లాడి అడ్రస్ అన్ని తెలుసుకొని అప్పుడు వాళ్ళ ఇంటికి మనమే తీసుకెళ్ళి పప్పినిజం. సో ఇప్పుడైతే మనం చిట్టీలన్నీ రెడీ చేస్తున్నాం. అండ్ ఎవరు లక్కీ సబ్స్క్రైబర్, ఎవరితో మాట్లాడబోతున్నాం మీరు తెలుసుకుందాం. చలో. ఫస్ట్ లక్కీ సబ్స్క్రైబర్ మా శ్రీప్రేమ అన్న. ఇంకొకటి 799 58 Anna, I am central government employee working as a Singareni Signaturance Colares Company Limited SCCL anta. So phone house kuda undanta. Aa number raira 76750 750 last confuse aitharu malli raasti. Okay.
ఇంకోటి అన్న హాయ్ బ్రో ఐమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ ఐ కెన్ అడాప్ట్ ఇట్ అని చెప్పేసి మా ఛానల్ లింక్స్ అని పంపించారనమాట. ఐ హ్యావ్ ఎ డూప్లెక్స్ హౌస్ అంట ఇన్ మై హోమ్ టౌన్. I want this puppy to stay with my family, with my mom and dad. I can take care of it as my family member. Please like the puppy a lot. I don't know how much chance I have. అంటే నాకు ఛాన్స్ ఎంత ఉందో తెలియదు రావడానికి, బట్ ఐమ్ ట్రయింగ్ అన్నాడు. సో మనం బ్రో నంబర్ కూడా రాసుకుందాం. 733 73 లాస్ట్ 38 ఉన్నారా ఇంకోటి ఒక్కడే అవుతున్నా మన ఇంగ్లీష్ ఓకే. ఇంకో మెసేజ్ కూడా వచ్చింది అనమాట. మన ఛానల్ అన్ని షేర్ చేసారు, లైక్ కూడా చేసారు అనమాట. అన్న నేను మీ వీడియోస్ అన్ని చూస్తా, నాకు ఒక డ్రీమ్ ఉండే అన్న, ఒక ఛానల్ పెట్టాలని హెల్ప్ చేయండి అందరికి. హెల్ప్ చేయడానికి ఛానల్ నాకు ఉంది. ఎంత పెద్ద టైప్ చేసి చూడాడు. చాలా ప్రేమ ఉంటే కానీ ఇంత మంది ఇంత లాంగ్ టెస్ట్ చేశాడు అనమాట బ్రో. సో ఇది నెంబర్ కూడా రాయరా 8466 ఇష్టం వచ్చిన నెంబర్లు రాసిన కాంటాక్ట్ పోకుంటే ఏం చేస్తావు? 5134 కన్ఫ్యూజ్ లేదు ఏ ఊర్రా నీది? రే రాసావా నిజంగా? రాసిండు 3 పడేదా యాక్టింగ్ చేయకరా రే. ఈ విషయంలో సీరియస్ కొంచెం ఆడుకో. 733 ఇంత సీరియస్ 74 అందరినీ ఇరికిస్తుంది, అందరినీ తిట్టి 98018. అన్న నా నెంబర్ రాయరా అన్న ప్లీజ్. రాసుకో నీ పేరు కూడా రాసుకో. అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు అన్న ప్లీజ్ నా నెంబర్ రాయరా. 91215. కోరుట్ల నాకు డాగ్ అంటే చాలా ఫుల్ ఇష్టం. నా పేరు కౌశిక్ అంట. సో సో ఇంకో మెసేజ్ వచ్చింది అనమాట. ఫ్యామిలీ సపోర్టెడ్ అన్న, ప్రజెంట్ 1 BHKలో ఉన్నాం, నెక్స్ట్ మంత్ 2 BHK షిఫ్ట్ అవుతాం అన్న. పెంచడానికి బడ్జెట్తో ఇష్యూ ఏం లేదు బ్రో అన్నాడు. బ్రో నంబర్ కూడా రాయి. చెప్పు. 78 118 888 అక్క ఈ జనరేషన్ ఎట్లుందో తెలుసా, మనుషుల కంటే ఎక్కువ కుక్కలకి వాల్యూ చేస్తారు. ఇందే నీ పేరు కూడా రాయాలా. రైట్ 766. సో గాయస్ మీరు ఎవరైనా ఖాళీ ఉంటే సాయి అని అంట పెంచుకోండి. సో ఇంకో మెసేజ్ చెప్పు. అన్న నాకు ఓన్ హౌస్ ఉంది, 3 floors బిల్డింగ్ ఉంది అన్న. నాకు ఇంకా మా డాడీ కూడా అడిగిండు. సో వాళ్ళ డాడీ కూడా అడిగాడంట పప్పి గురించి. సో నంబర్ నోట్ చెప్పు. A few minutes later. సో గత గంట నుండి రాస్తూనే ఉన్నాం. నాకైతే నడువు నొప్పి వస్తున్నాయి. ఒక పెన్ లో ఇంక్ కూడా అయిపోయింది. అబ్బా నిజంగానే అయిపోయింది. యాక్టింగ్ చేయకు. ఇది మార్కర్ అట్లనే కనిపిస్తుంది, అట్లనే కనిపిస్తుంది. అందుకే చదువుకోవాలి. అందుకే నీ చేతులతో నువ్వే పండించిన, అది కూడా మర్చిపోయినావు. సరే ఇంకో మెసేజ్ వచ్చింది మనకి. ఏంటంటే అన్న ఇంతకు ముందు జర్మన్ షిపోర్డ్ ఉండే అన్న, అది చనిపోయింది. అన్ని మెడికల్ టెస్ట్ చేసాము, కానీ మా ఫ్రెండ్ రోడ్డు మీద వదిలేశాడన్న యాక్సిడెంట్లో అంట. బా ఈ బ్రో పేరు కూడా రాయి ఒకసారి. 7569450 చూడు లాస్ట్. కుక్కలకు అటాచ్మెంట్ అంటే ఎమోషనల్ అటాచ్ అయితే అసలు ఎక్కువ చూసుకుంటాం. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరబ్బా? హలో కనెక్టింగ్ అని వస్తుంది ఇంద్ర. అరే నీ ఫోన్ నుంచి ఇట్లా చిట్లీలు రాస్తూనే ఉన్నాం. నా బిజినెస్ నెంబర్కి ఫోన్స్ మీద ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి మళ్ళీ చేస్తే అప్పుడు చేద్దాంలే. మా డాడీ నెంబర్ కూడా రాసి అందులో. అవునా? ఏం చేసుకుంటారు మీరు? మేము ఏం చేసుకోవాలి, తృప్తి. ఒకవేళ మా పేరు వచ్చింది అనుకో, మాకు కూడా లక్ ఉంది, మా వాళ్ళకి కూడా చూడుంది, మా వాళ్ళ. సో ఇంకో మెసేజ్ వచ్చింది. ఐఎమ్ వెటనరీ స్టూడెంట్ సో ఐ కెన్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ పప్పీ వెరీ వెల్ అంట. ఈయన నెంబర్ 630 577. సో ఇప్పుడు ఒక ఆంటీ మనకి మెసేజ్ చేసింది అనమాట. వాళ్ళ బాబు బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారంట. సో చాలా ఎక్సైటింగ్గా మెసేజ్ చేశారనమాట విత్ ఎమోజీస్తో పాటు. సో ఆంటీ పేరు కూడా ఇన్వాల్వ్ చేద్దాం. 630130
ఓకే లవ్ పెట్స్ ఏమైంది నయనతార? నాకు నడుము నొప్పి వస్తున్నాయి రా బాబు. కాదు నాకేమన్నా ఇగో ఇందాక ఎంతమంది గ్రూప్ లో ఉండే కదా, అన్ని వీడియోలు అంటే 10 నిమిషాలు అయిపోతాయి కాబట్టి అందరు ఇక్కడ కూర్చుంటారు. ఇది 1 hour టైం టేకింగ్ ప్రాసెస్. అందరి పేర్లు రాయాలి. 1 hour పైన అవుతుంది. 1 సో hour ఎవడి కాడు పైకి వెళ్ళిపోయాడు చూసారా, అట్లుంటది. నేనున్నా ఇంకా నేను కూడా లాస్ట్ వరకు ఎందుకంటే నా నెంబర్ కెమెరా ముందు మేము కూడా లోపలికి పోయింది. ఏమైంది మౌనిక, నీకు ఏమైతుంది? పోయి తినుకో మరి, ఎవరు ఆపేసింది? బా ఏం తల్లమ్మ నువ్వు చేస్తా మందేనా? సో ఒక బ్రదర్ యుఎస్ వెళ్తున్నాడంట. నెక్స్ట్ మంత్ వాళ్ళ మమ్మీకి తోడుగా పప్పి ఉంటే బాగుండు అనిపించిందంట. ఆయన కూడా మెసేజ్ చేసి యాడ్ చేద్దామా? ఓకే 894532 ఓకే. హే ఆల్రెడీ మనోడి దగ్గర గోల్డెన్ రిట్రీవర్ సిజు ఉన్నాయంట. సో ఈ పప్పిని కూడా ఇంకా ప్రేమగా పెంచుకుంటా అని చెప్పాడు అనమాట. ఈయన బ్రో కూడా 93922286 మరి లాస్ట్ నెంబర్ చెప్పద్దు కదా. అన్న ఇంకెంతసేపు ఆగాను నేను? ఆగే తల్లి, నా నెంబర్ చెప్తాను. రెస్ట్ లేదు కానీ అన్న వాటర్ తాగుదామన్నా. ఎందుకే వాటర్ మనకి? నిరాహార దీక్ష చెయ్యట్లేదు కదా. A few minutes later. అరే చిల్లో ఏంట్రా ఇంతసేపు? ఈ రాసే లోపల టైర్డ్ అయిపోయినాయి కదా బా. కూర్చో మేడం, నువ్వేం చేసినావు? అంత కష్టపడ్డావు, ఏం కష్టపడ్డావు? నెంబర్ చెప్పలేరా అంట. సో ఫైనల్ అయితే ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ సెలెక్ట్ చేసి చాలా మంది పేర్లు అయితే రాసాం కష్టపడి. సో ఇందులో మన లక్కీ సబ్స్క్రైబర్ ఎవరో చూద్దాం అండ్ ఆ పర్సన్తో ఫోన్ మాట్లాడదాం, వాళ్ళ అడ్రస్ కూడా తెలుసుకుందాం. సరే నువ్వు ఒకటి కాల్ చేయాలి. చేస్తాను. ఏం చేస్తున్నావు? ఏదో కూర కలిపినట్టు కలుపుతుంది. వంట చేసేసి అలవాటు. అక్కడిది సార్ నువ్వు తిరా. అయ్యా అది అందరితో తింటామా? ఇక్కడ ఓకే. మౌనిక నా పేరే తీస్తుంది మౌనిక. తీరా, నువ్వేగా పెంచింది ప్రేమతో. అంటే నేను అట్లాంటిది రావాలని అన్నట్లు కానీ. ఓకే చలో నువ్వు ఎత్తుకోవా? సరే. సో ఇప్పుడు మన దగ్గర 5 చిట్టీలు ఉన్నాయి, ఇది పక్కన పెట్టేసి. ఏం తిట్టుకోకండి సరేనా? సో నేను ఒకటి కాదు అది ఎందుకు తెలుసా? అదే చిన్నప్పుడు ఆట ఉంటుంటే చూడు, ఇన్ పిన్ సర్టిఫిన్. చెప్పు పాడు. ఇన్ పిన్ సర్టిఫిన్ ఫాదర్ నేమ్ డాంకి అది చెప్తా. ఎవరు వస్తా నువ్వేం చెప్పేది? సరే మధ్యలో ఉంది కాబట్టి మధ్యలో ఎందుకు ఇవన్నీ పక్కన పెట్టేసి. సో ద లక్కీ సబ్స్క్రైబర్ ఎవరు? 8096191915. ఆ ఫేస్ వస్తుంది కదా మీకైతే, నీ పేరు ఉందని. అది కలవద్దట నెంబర్. ఆగే. హలో నమస్తే అండి. అదే మీరు రిషి స్టైలిష్ అఫీషియల్ ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు కదా.
నేను రిషిని మాట్లాడుతున్నా బ్రో. హలో అన్న నేను రిషిని మాట్లాడుతున్నా అన్న. అన్నా నీ సబ్స్క్రైబర్ అన్నా నేను. థ్యాంక్ యూ డార్లింగ్. అదే గివ్ అవే కాంటెస్ట్లో హస్కీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసావు కదా గివ్ అవేది. అవునవునన్నా అదే నీ పేరు వచ్చింది, మరి ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అన్నా, చాలా హ్యాపీ అన్నా. చాలా అంటే అనుకోలే, అస్సలు అనుకోలే తెలుసా. అదే బ్రో మేమే అనుకోలే. 5 చిట్టీలు తీసాము, 5 చిట్టీలో నీ పేరుంది. రియలా బ్రో? రియల్ గా కెమెరా ముందే ఉన్నాం ఇప్పుడు. సో ఓకే నా కాల్ చేసి ఆగుతానే బ్రో, ఓకే నా కాల్ చేసి ఆగుతానే బ్రో. కాలు చేస్తున్నా. ఎక్కడుంటావు డార్లింగ్ ఏడుంటావు? నేను చెంపపేట ఉంటా బ్రో. ఎక్కడది? మన సంతోషంగా లేదు ఆ. అమ్మగడ్డ. ఓకే అక్కడ అక్కడ నుంచి స్ట్రైట్ గా చెంపపేట కదా. చంబాపేట అంటే హైదరాబాద్ దగ్గర. సైదాబాద్ దగ్గరనా? సైదాబాద్ ఉంటుందా బ్రో? అవునవునవును. సైదాబాద్ సిగ్నల్ ఉందా? అవునవును శివుని గుడి ఉంటుందా ఆడ? అవునవునవును. చెప్పేస్తుంటా. నాన్న, అక్కడ కాదు బ్రో, కొంచెం ఇటే ఒక ఓకే డార్లింగ్ నీకు పర్సనల్ గా అయితే మాట్లాడతాను కానీ అడ్రస్ తీసుకొని డైరెక్ట్ మీ ఇంటికి వస్తాను నేను పప్పిని తీసుకొని. సో నువ్వు పప్పిని మరి పెంచుకోగలవు కదా? బ్రో. పప్పిని పెంచుకోగలవు కదా, ఇల్లు అయితే ఉంది కదా మంచిగా. ఓన్ హౌస్ ఉంది బ్రో. బా మా ఛానల్స్ అన్ని చూస్తుంటావా? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సూపర్ బ్రో. అంటే నేను ఇప్పుడే చూస్తున్నా, నేను చిల్పేట వీడియో చూస్తుండే. చిల్పేట ఇక్కడే ఉన్నారు, చిల్పేట కూడా పక్కనే. చిల్పేట వీడియో చూస్తుండే అమ్మాయిది. ప్రీమియర్ పెట్టినావు కదా? ఇంతసేపు మీ కాల్ వచ్చింది. అదే ఏమో మరి లక్కీ సబ్స్క్రైబర్ అయిపోయినావు నువ్వు మరి. హ్యాపీనే కదా? థ్యాంక్ యూ, చాలా హ్యాపీ బ్రో. సో నెక్స్ట్ వీడియోలో నువ్వు మన ఛానల్లో రాబోతున్నావు. పప్పిని మీ ఇంటికి తీసుకొని వస్తున్నా, బ్లాగ్ చేస్తాం మీ ఇంటికి వచ్చేసి, సరేనా? షూర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకేమైనా మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకున్న వీడియో చూసే వాళ్ళకి? అందరికి ఐ లవ్ యూ బ్రో, అందరికి ఐ లవ్ యూ బ్రో. ఓకే డార్లింగ్ నేను నీకు కాల్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? ఓకే షూర్ బ్రో. ఓకే సో మనోడు ఎక్సైట్మెంట్ చూసారు కదా. ఫస్ట్ ఏమన్నాడు అంటే మనోడు చిల్పేట గడ వీడియో చూస్తున్నా అన్నాడు. చిల్పేట పక్కనే ఉన్నాడు అనేసరికి అది ప్రేమలే. సో ఇంతసేపు కష్టపడినందుకు బ్రో అంత ప్రేమగా మాట్లాడగానే మంచిగా అనిపించింది కదరా. రే నువ్వు ఎటుపోయినావురా? నాకు హ్యాండ్ పెయిన్ ఉండే తర్వాత అక్కతో నేను నొప్పించుకున్నాను అనుకున్నా. ఆయన ఎగ్జాక్ట్ గా మాట్లాడిండు కదా బావతోని, తర్వాత నా పెయిన్ అంతా తగ్గిపోయింది. సో ఇంతసేపు మేము చేసాం కదా. సో మాకు తెలుసు మెడల్ నొప్పి వస్తుంది, నాకైతే కూర్చొని నడుము నొప్పి వస్తుంది. అరే నువ్వు మధ్యలో వెళ్ళిపోయినావు, నువ్వు మాట్లాడకురా. నా కోసం అయితే అన్న న్యూయార్క్ నుంచి స్పెషలిస్ట్ ని పిలిపిస్తున్నారు బ్యాక్ బోన్ కి. సో గైస్ ఈ వీడియో అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ నెక్స్ట్ వీడియో వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పిని ఇవ్వడం కానీ పప్పికి కావాల్సినవన్నీ కూడా మనం చేయడం కానీ ఆ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫిక్సింగ్ ఆయనే. నా నెంబర్ వెళ్తుందేమో అనుకున్నా. చూడు అన్నాను, నా ప్రామిస్ ఇచ్చిన నా నెంబర్ కెమెరా కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పు, నాకు తెలియదు ఇంతసేపు ఇంకా చెప్తే అందరు కాల్ చేస్తారా నీకు? నాకు సాయి తోటి తిరగాలి, నాకు వద్దు వాడు చిరాకు వస్తుంది. జోక్ చేస్తుంది అది కానీ. ఫ్రెండ్స్ నన్ను వేసుకోకండి కామెంట్లలో. రియల్లీ ఇంత కష్టపడితే లక్కీ సబ్స్క్రైబర్ వచ్చాడు సార్ కదా, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఆయన నెంబర్ రాసి పెడితే అయిపోతుండే. అట్లా రాస్తారు. ఫీల్ కాకండి, నాకు టైం పాస్ కానప్పుడల్లా ఒక చిట్టి తీసి మాట్లాడతాను. కుదిరితే బ్లాగ్ కూడా చేస్తాం. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అంటారా బాబు.